దక్షిణాది మీద భారతీయ జనతా పార్టీ దృష్టి సారించాల్సిన సందర్భం అటో ఇటో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఒక బెంగాల్ లాగా, ఒక అస్సాం లాగా పోరాడాల్సిన సందర్భం వచ్చింది. లేకపోతే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిని అప్పచెబితే రేపో మాపో దక్షిణ భారతదేశం విడిపోవాలన్నటువంటి రచ్చ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దక్షిణాదిలో చూస్తే ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 100 సీట్లకు పైగా. రెండో పక్కన కర్ణాటకలో అధికారంలో ఉంది, తెలంగాణలో అధికారంలో ఉంది, తమిళనాడులో అధికారం కోల్పోయినా కూడా అది ఒక్కచోటే తేడా ఉంది. బట్ పాండిచ్చేరిలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు రంగస్వామి అక్కడ స్ట్రాంగ్. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సెకండ్ ప్లేస్లో ఉంది అక్కడ. ఇప్పుడైతే కేరళలో సాధించిన విజయం ఇది చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ కర్ణాటకల్ని కాపాడుకోవాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు. పరిపాలన సరిగ్గా లేకపోతే అది బెంగాల్లో చూపించారు, తమిళనాడులో చూపించారు, కేరళలో కూడా చూపించారు. కాబట్టి ఈ 2 రాష్ట్రాలు ఏంటి అన్నటువంటిది తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలహీనతే కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైంది. భారతీయ జనతా పార్టీ బలహీనతే తమిళనాడులో అంటే ఏఐఏడిఎంకేతో అది మూవ్ అయినటువంటి పరిణామమే ఓ రకంగా డిఎంకేని సెకండ్ ప్లేస్కి, టీవీకేని ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో ఊపు లేదు, తెలంగాణలోనూ ఊపిని చెడగొట్టుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అయితే దీన్ని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూసుకోవాలి.